హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా టాక్స్. హిందూ సాంప్రదాయం ప్రకారం దీపారాధనకు చాలా విశిష్టత ఉంది. దీపం అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతేకాదు దీపంలోని సకల దేవతలు వేదాలు కొలువై ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. అయితే చాలా మంది దీపం ఎలా పెట్టాలి, ఎన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తే మంచిది అనే సందేహంలో ఉంటారు. పండితులు తెలిపిన దాని ప్రకారం దీపం ఎలా వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. దీపంలో 2 లేదా 5 ఒత్తులు వేసి వెలిగించాలి. 2 ఒత్తులతో దీపం పెట్టినట్లయితే 2 అంటే జంట అని అర్థం. హిందూ పురాణాల్లో జంటకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి 2 ఒత్తులతో దీపం వెలిగిస్తే భార్యాభర్తలకు మంచిదని పురాణాలు చెప్తున్నాయి. అలాగే 5 ఒత్తులతో దీపం వెలిగించినట్టయితే ఈ 5 ఒత్తులతో ఒక్కొక్క ఒత్తికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. మొదటి ఒత్తి భర్త సంతాన క్షేమం కోసం, రెండో ఒత్తి అత్తమామల క్షేమం కోసం, మూడో ఒత్తి తోబుట్టుల క్షేమం కోసం, అలాగే 4వ ఒత్తి ఇంటి గౌరవం, ఐశ్వర్యం, ధర్మం కోసం, ఇక ఫైనల్ గా 5వ ఒత్తి వంశాభివృద్ధి కోసం సూచిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇలా దీపపు కుందిలోని 5 ఒత్తులు వేసి ఇంటి ఇల్లాలు దీపం వెలిగించినట్లయితే ఆ ఇల్లు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో వర్ధిల్లుతుందని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఒక ఒత్తితో దీపం వెలిగించకూడదని పండితులు చెప్తున్నారు.